వెల్కమ్ గైస్. గెస్ వేర్ వి ఆర్. పైన చూపించేది మైనా గెస్ వేర్ వి ఆర్ అంటావు. మేము ఇప్పుడే పైకి వచ్చాము వాల్మీకి కేవ్స్కి. ఆల్మోస్ట్ వీఆర్ అట్ ది ఎంట్రన్స్. భరత్ ఐఎమ్ నాట్ ఇన్ ద ఫ్రేమ్. ఓకే సారీ హీరో డామినేట్ చేస్తున్నాం ఎందుకంటే పక్కన ఉంటే. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్ అండి. అది ఎంట్రన్స్. అక్కడ నుంచి మేము లోపలికి వెళ్తాం. ద మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాక మీకు ఆడేందో చూస్తాం. ఇంతవరకు మాకు చెప్పారు జాగ్రత్త, లోపల ల్యాడర్ ఉంటుందంట, బాగా మంచి చీకటి ఉంటుందంట, అడిగి వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చారు. బట్ మీకు తెలుసు మేము అడిగే పోతాం. See you later. Welcome back guys. This is the entrance we talked about earlier. చూడండి, ఇదే అండి వాల్మీకి కేవ్స్. డోర్లో ఇది ఉన్నది ఎవరికి తెలియదండి. ఫస్ట్ టైం మేమే వచ్చి చూపిస్తాం మీకు. పావురాలు ఉన్నాయండి. అసలుకి నెక్స్ట్ లెవెల్ అండి. బిల్డింగ్ కేవ్స్ లో కూడా ఈ లెవెల్ ఎంట్రీ లేదండి. ఇతనే అండి మా గైడ్. హాయ్ చెప్పు. హాయ్, ఈజ్ ద గైడ్. ఓకే, వచ్చారండి మన మిత్రులు ఇప్పుడే ఇక్కడికి. చూడండి, మన డోన్ దగ్గర ఉన్న వాల్మీకి కేవ్స్ అండి ఇది. హాయ్ గైస్. భరత్ వస్తున్నా. భరత్ ఏముంది భరత్ అక్కడ? అక్కడ ఏం దొరికింది నీకు? చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దొరికింది. చూస్తే శివలింగం. ఏముంది? శివలింగం. దీని స్పెషాలిటీ, దీని తాలూకు స్పెషాలిటీ ఏంటంటే ఇది పైన చూసారా, వీడి నుంచి వీళ్ళు గారు ఇక్కడ పడతాయి. సో ఇక్కడ అభిషేకం జరుగుతుంది ఇంకా శివలింగానికి డైరెక్ట్. చూడండి, వాటర్ అనేది మనకి ఇక్కడ పైనుండి పొరల నుండి వాటర్ వచ్చేస్తుంది. నువ్వు తప్పు చెప్తున్నావు. సో గైస్, మేము ఇప్పుడే అన్ని మెట్లు దిగి ఇప్పుడే కిందకి వచ్చినాం. మీకు చూస్తే అవన్నీ చాలా దాదాపు ఒక 500 మెట్లు ఉంటాయరా. 500 మెట్లు దిగి దాదాపు ఇప్పుడు కిందకి వచ్చాం. నాకు తెలిసి ఇది బేస్ ఫ్లోర్ అనుకుంటా. ఎన్ని ఉంటాయి మెట్లు? ఇప్పుడు ఎవరు ఎరుపు కింద కామెంట్స్ రాయండి. పైన కిందికి వస్తప్పుడు గైడ్కి చాక్లెట్ ఇచ్చాడండి. లేదు నేనేమైనా ఇచ్చాను నీకు చెప్పు. సో దిస్ ఇస్ ద బేస్ ఫ్లోర్ అండి. మేము ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయాలి, ఏముంటుందో మీకు చూపిస్తాం. మాకు తెలిసి ఇటు పోవాలి. ఓకే అండి. ఇట్టే నడుచుకుంటూ వినాలంటే పప్పులో కాలేస్తారు. మీరు వంగాల్సిందే. సో ఈ విధంగా రావాలండి ఇంటికి. ఏంది రాది స్తంభం. సో ఇక్కడ చూస్తే మాకు ఇంకా భయంగా ఉంది. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి ఏముంటుందో. మెల్లగా ఎటు నుంచి ఎక్స్పీరియన్స్ చూడండి. మీరు చూసుకున్నట్టుకంటే చాలా స్లో ఎక్కించి పైకి వచ్చాము. సో ఇక్కడ కూడా ఒక న్యాచురల్గా ఫామ్ అయిన నంది ఉందంట. సో లెట్స్ గో. ఇక్కడ మనకి డ్రాప్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడ నుండి పైన ఒక చుక్క పడి ఒక చుక్క మీద ఇంకో చుక్క పడి ఇలా కొండలా ఫామ్ అయింది. దీన్నే మనం ఏమంటారు అంటే తెలియదు. బట్ దీన్ని ఏమంటారో మనకు కూడా తెలియదు. గైడ్ అడుగుదాం. గైడ్. సో మీరు వినొచ్చు గైడ్ చెప్పిన మాటలైతే. చెప్పులు ఇడిసే రావాలంట. ఇంకా ముందర ఇంట్రెస్టింగ్ ఉంటే వీళ్ళు ఎక్స్ప్లోర్. విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో లెట్స్ సీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పైన చూపించండి ఇదే. జస్ట్ వాటర్ డ్రాప్స్తో కరెక్ట్ చూసుకుంటే కరెక్ట్ నంది పైనే. ఇది ఒక్కదానికి సౌండ్. మ్యూజిక్ సిస్టమ్ ఇది కొట్టండి, సౌండ్ ఏం రాదు. వస్తుంది. లేదు సారీ, అక్కడ కాదు, ఇక్కడ పైన కొడితే రాదు. ఇది తమ్ముడు ఇది కూడా వస్తుంది.
చూడండి మా గైడ్ యొక్క పరిస్థితి చూడండి. అసలుకి స్నానం చేయలేదు ఇతడు ఇది ఎంత చెమట ఇది. ఏం అబ్జర్వ్ చేసావు అక్కడ? నాకు గైడ్ ఈ నీళ్ళని చాలా పుణ్యమైన తీర్థం అంట. సరే మరి ఒకసారి తాగొచ్చు కదా? తాగొచ్చు, వై నాట్? తాగండి మరి. ముందు తాగు. వీడియో కోసం పోయి డిలీట్ చేస్తే పోతా. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ నీళ్ళతో కనుక ఈ నీళ్ళతో కడుక్కొని లోపల కోరిక అనుకుంటే తీరుతుంది అనమాట. మనం ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ నడిచినాం. ఓన్లీ వర్టికల్ డెప్త్ మాత్రమే, ఇక్కడ మాత్రమే వాటర్ దొరుకుతాయి. మనం ఇక్కడ మిస్ అయితే మళ్ళీ బయటికి వెళ్ళి సో వాటర్ ఎలా ఉన్నాయో పాయింట్ కాదు, ఇక్కడ దొరకదు కాబట్టి ఇంకా మనం ఏదో దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. సో నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. వీడియో తీస్తున్నారు, పొద్దున్న వీడియో తీస్తున్నాడు. సో నెక్స్ట్ కమింగ్ టు చక్రి ఎక్స్పీరియన్స్. ఓ టు యు చక్రి. నో ఐ హావ్ ఆల్రెడీ సెడ్. నో యు కాంట్ సే నో టు మీ, ఐ యామ్ సీనియర్. సో మనం తెలుసుకుందాం చక్రి యొక్క కోరికలు ఏముంటాయో. రీసెంట్ గానే అమ్మాయి పరిచయం అయింది. ఓకే ఓకే, ఐ విల్ స్టాప్. 2 సార్లు కలుగుతానంటే పెద్ద కోరికే. 2 కోరికలు చెప్తున్నారా? నాకు తెలియదు, మన గైడ్ గెస్ట్ చేసేసాడు. సో నెక్స్ట్ ఓ టు యూ వినోద్. తీయద్దు అంటే తీయమని అర్థం. సో మీరు చూసుకోవచ్చు, షేకింగ్ కూడా కొద్దిగా లైట్ ఉంది. వామ్మో. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి వాల్స్ కాదు, మీరు కొంచెం డీప్గా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క ఇంచ్ ఒక డ్రాప్స్తో ఫామ్ అయింది. పైన కోర్ ఉంది కదా, అక్కడ నుండి వాటర్ పడి ఒక్కొక్క డ్రాప్గా ఫామ్ అయింది. ఏమంటారు మరి? ఇప్పుడు మనం ఒక 1/2 కిలోమీటర్ కిందికి వచ్చేసాం. ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అవుతుంది. 1/2 కిలోమీటర్ పైకి ఎక్కాలి ఇప్పుడు మనం. సో భరత్ ముందుకు రీచ్ అవుతాడా, చక్రి ముందు రీచ్ అవుతాడా, మన వినోద్ ముందు రీచ్ అవుతాడా చూద్దాం. గైస్, దిస్ ఈస్ ద వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. మనోడు వద్దన్నా షో తెంగడానికి షూస్ వేసుకొచ్చాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటప్పుడే ఆచి చూసి అడిగేయాలి. ఈ అన్న ఇక్కడ తిరుగు. బండి పత్తి పోతుంది, పల్లి పత్తి పోతుంది, ఉరుకుతుంది పత్తి ఉరుకుతుంది, పల్లి ఉరుకుతుంది, పల్లి ఉరుకుతుంది, పల్లి వస్తుంది, ఉరకండి పల్లి వస్తుంది. అయిపోయిందండి, అంతా ఎక్స్ప్లోరేషన్ చేసినాము. చక్రి, నీ ఎక్స్పీరియన్స్? అసలు ఎక్స్పెక్ట్ చేయలే, సూపర్. యా. సో నెక్స్ట్ ఓ టు యూ వినోద్. సూపర్. సో నెక్స్ట్ మహేంద్ర. అది డేంజర్ అది డేంజర్ జోన్ అండి, అక్కడికి వెళ్ళి పర్మిషన్ లేదు. ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే మహేంద్ర కింద ఏం లేదు కూర్చున్నాడు. ఒక బాల్ అటు, ఒక బాల్ ఇటు పోయి ఉంటుంది నాకు తెలిసి. సో యా, దట్స్ ఇట్. మీ ఎక్స్పీరియన్స్ లేదు భరత్? అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఏమంటాం మహేంద్ర? అవును, నేను 4 వచ్చాము. We made out a lot of memories and we'll come again with our whole gang.
నెక్స్ట్ టైం మీరు కూడా పొరపాటున రాయలసీమలో ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలి. పేరు గుర్తుపెట్టుకోండి. వాల్మీకి